నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు దేవుడిపై భారం. పూర్వం పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఫకీరు ఒకడుండేవాడు. వాడు ఒట్టి మూర్ఖుడు, సోమరిపోతూను. కాళ్ళు చేతులు ఉండి కూడా, కావలసినంత బలం ఉన్నా కూడా కష్టపడి బతకాలన్న కోరిక వాడికి ఏమాత్రమూ లేదు. అసలు కష్టం చెయ్యాలంటే వాడికి ఒళ్ళు వంగేదే కాదు. కడుపు నింపుకోవడం కోసం యాచన చేసేవాడు. మిగిలిన కాలం అంతా నిద్రపోతూనో అటూ ఇటూ తిరుగుతూనో వెళ్ళబుచ్చేవాడు. ఎద్దులా ఉన్నావు, కష్టపడి పనిచేసి బతకలేవా అని ఎవరెన్ని తిట్టినా పట్టించుకునేవాడే కాడు. అయితే రాను రాను అతనికి ఊళ్ళో భిక్ష పెట్టేవాళ్లే కరువయ్యారు. ఒక్క పూట తిండికి గడవడం కూడా చాలా కష్టమైపోయింది. ఇక ఆ ఊళ్ళో ఉండడం సాధ్యపడదనిపించి మరొక ఊరికి వలసపోతే అక్కడ కొంతకాలం గడపవచ్చును అనుకుని ఒకనాటి ఉదయం పక్క ఊరికి బయలుదేరాడు ఫకీరు. మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది. ఫకీరు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒకచోట కాళ్ళు చేతులు లేని నక్క ఒకటి కనిపించింది. ఆశ్చర్యపోయాడు ఫకీరు. ఆహా, భగవంతుని సృష్టి! కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అడవిలో ఎలా జీవిస్తోంది? ఆహారం ఎలా సంపాదించుకుంటోంది? ఫకీర్ ఇలా అనుకుంటూ ఉండగా పెద్ద పులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకొని వచ్చింది. పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి కూర్చున్నాడు. పెద్ద పులి తన ఆకలి తీరే వరకు జింకను కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. పులి తినగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఈ మొండినక్క తిని తన ఆకలి తీర్చుకున్నది. ఫకీరుకు గొప్ప సత్యం తెలిసి వచ్చినట్టయింది. సకల జీవపోషకుడైన సర్వేశ్వరుడే ఆ మొండినక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు. భగవంతుడికి గల ధర్మబుద్ధిపై ఫకీరుకు అపారమైన విశ్వాసం పుట్టుకొచ్చింది. భగవంతుడు ఈ మొండినక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్టే నాకు మాత్రం ఎందుకు అందించడు? నేను ప్రతి ఇంటికి పోయి అడుక్కోవలసిన అవసరం ఏమిటి? ఏమైనా సరే ఇక మీదట నేను ఎవ్వరిని తిండి యాచించబోను. భగవంతుణ్ణే నమ్ముకుంటాను. నక్కలాగే నేను కూడా ఒక మూల కూర్చుంటాను. నా దినభత్యం భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని నిశ్చయించుకుని ఫకీరు ఒక గ్రామం వైపుగా ప్రయాణం సాగించాడు. అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకు వెళ్ళి జోలె కట్టి మసీదు ముందు నిలబడ్డాడు. అక్కడున్న ఒక పెద్ద మనిషి ఫకీరుని చూసి, అయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు, మరొక చోటికి పోయి భిక్షమడుగు అని సలహా ఇచ్చాడు. ఇల్లంటూ ఉన్న తరువాత ఎవరూ ఉండకపోవడం ఏమిటి? ఇందులో ఉండేవాళ్ళు దీనుల అవస్థకు జాలిపడరా అని అడిగాడు ఫకీరు. ఆ పెద్ద మనిషి చిరాకు పడుతూ, ఇక్కడుండేది ఎవరనుకుంటున్నావు? నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు, సకల జీవపోషకుడు అయిన సర్వేశ్వరుడు. అతన్ని అపహాస్యం చెయ్యకు, వెళ్ళిపో అన్నాడు. సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి ఒట్టి చేతులతో వెళ్ళిపోవడం ఏమిటి? ఏమైనా సరే నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడన తన జోలెను దింపి, దీనపోషక, నీ అదృశ్య భాండాగారం నుంచి నా దినభత్యం పంపించు అంటూ బైఠాయించాడు. అయితే ఫకీరు ఆ ఊరికి కొత్త కావటం చేత అతన్ని ఎవ్వరూ పట్టించుకున్నవాడే లేడు. కొంతకాలానికి తిండి లేక ఫకీరు చిక్కి సగమయ్యాడు. అతని కండలన్నీ కరిగిపోయి చర్మము ఎముకలు మాత్రం మిగిలాయి. ఫకీరు తన అవసాన దశను చేరుకుంటున్నాడు. ఆ సమయంలో మసీదు లోపల నుంచి ఈ మాటలు వినిపించాయి. మూర్ఖుడా, నీవు కాళ్ళు చేతులు లేని మొండినక్కవా? శక్తి కలిగి ఉండి కూడా ఎంగిలి మెతుకులకు ఆశపడటం నీచం. కాయకష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడే వారిని నేను అనుగ్రహిస్తాను, నీలాంటి వారిని కాదు.
అని. ఈ మాటలు విని ఫకీరు సిగ్గుపడ్డాడు. అతనికి జ్ఞానోదయమైంది. కొస ప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుండి కాయకష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు. స్వశక్తి, స్వాభిమానం మొదలైన మంచి అలవాట్ల గురించి చెప్పిన ఈ కథ ఇక్కడతో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.